సిద్దిపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ, హిందూ సాంప్రదాయం ప్రకారం సాధారణంగా గురువును పూజించడానికి గురువారం విశేషమైనది. ఇక గురు పౌర్ణిమ గురువారం కలిసి వస్తే ఇక అంతకంటే విశేషమైన రోజు మరొకటి ఉండదు. ఎప్పుడో అరుదుగా వచ్చే ఈ విశేష కలయిక ఈరోజు వచ్చింది. అష్టాదశ పురాణాలు రచించి మానవాళికి అందించిన వేదవ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆది గురువైన వేదవ్యాసుని జన్మదినాన్ని మనం గురు పౌర్ణిమగా జరుపుకుంటున్నాం. గురు పౌర్ణిమనే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఈ సందర్భంగా గురు పౌర్ణిమ వేళ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురు పౌర్ణమి అనగా వ్యాస పౌర్ణమి కూడా అంటారు, వేద వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు విశేషంగా ఇంకేంటి అంటే ఈ సంవత్సరానికి ఒకసారి ఉంటుంది. ఇది ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. మన హిందూ సనాతన ధర్మ ప్రకారం ఇదొక వేదవ్యాసుడు అనే గురువు మనకు ఒక విద్యను అందించి, ఆధ్యాత్మికమైనటువంటి విద్యను అందించి వెళ్ళాడు. అలా వెళ్తూ పురాతనమైన వేదవ్యాసులు కవులు కానివ్వండి మనకు పుర విద్యను అందించి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు విశేషంగా గురు పౌర్ణమి గురువారం రావడం ఇంకా విశేషం. కాబట్టి ఈరోజు విద్యార్థులు కావచ్చు ఎవరైనా కూడా ఉపాధ్యాయులను గురువులను చక్కగా పూజించి నమస్కరించి సత్కరించి వారి యొక్క ఆశీర్వాదం పొందినట్లయితే వారికి ఎప్పటికీ కూడా జన్మ కృతార్థులుగా ఈ సంవత్సరం ఈ ఒక గురు పౌర్ణమి భావిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కూడా పెద్ద చిన్న అనే భేదం లేదు. ఎవరైనా కూడా ఈరోజు గురు పౌర్ణమి రోజున ఈ వేదవ్యాసుడు చెప్పినటువంటి విధంగా ఆ గురువులను పూజించినట్లయితే వారి యొక్క ఆశీర్వాదము పొందినట్లయితే జీవితకాలము సుఖంగా సంతోషంగా వర్ధిల్లుతూ ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క సరస్వతి అనుగ్రహం హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహము కృపకటాక్షం అందరి మీద ఉండాలని ఈ యొక్క వేదవ్యాసుడు ఆశీర్వదించి ఈ యొక్క ఈ గురు పౌర్ణమి అనేది సంవత్సరానికి ఒక్కసారి ఆ ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈ ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమి అనగా సంవత్సరానికి ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది. ఈరోజు ఇంకా విశేషంగా గురువారం వచ్చింది కాబట్టి చాలా విశిష్టంగా ఈరోజు గురువులను పూజిస్తూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా గురువులను పూజించిన తర్వాత అలాగే దగ్గరున్న దేవాలయాలకు వెళ్తూ ఈ యొక్క దైవ సంకల్పానికి తోడ్పడుతూ గురువుల సహకారం తీసుకుంటూ గురువుల సేవలో పాల్గొని ఆ గురువుల యొక్క ఆశీర్వాదం పొందగలని తెలియజేస్తున్నాము. అస్మద్ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ నమః.